అందరూ వినండి, ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఒక బస్సులో జనాలు అందరూ కొండ మీద ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఆ బస్సు కొండ మీద నుండి పెద్ద లోయలోకి పడబోయి తప్పించుకుంటుంది. అప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి కోపంతో లేచి, ఈ బస్సులో ఎక్కువగా పాపాలు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడి వలనే మన ప్రాణాలు పోయేవి, కానీ తప్పించుకున్నాం. ఇప్పుడు ఆ పాపి ఎవరో కనిపెట్టాలి, అందరూ బస్సు దిగండి. అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, మనం ఒక్కొక్కరిగా వెళ్లి ఆ చెట్టుని తాకుదాము. ఎప్పుడైతే ఆ పాపి చెట్టును తాకుతాడో అప్పుడు ఒక మెరుపు వాని మీద పడి వాడు చనిపోతాడు అని అంటాడు. అందరూ సరే అని ఒకరి తర్వాత ఒకరు బస్సు దిగి వెళ్లి ఆ చెట్టును తాకి వస్తున్నారు. కానీ ఎవ్వరికీ కూడా ఏమీ అవ్వలేదు. చివరికి బస్సులో ఒక ముసలివాడు ఉన్నాడు. అతనిని అందరూ కోపంతో చూస్తున్నారు. వీడే ఆ పాపి, వీడి వలనే మనం చనిపోయే వాళ్ళం అని అరుస్తున్నారు. అందరూ కలిసి అతన్ని తోస్తూ ఆ చెట్టు దగ్గరికి పోయి పట్టుకుని చావురా అని అంటున్నారు. ఆ ముసలివాడు కూడా భయపడుతూ ఏడుస్తూ, మహదేవా